హాయ్ అండి. ముల్లంగి అంటారు, చొత్తు దుంపలు అంటారు. ఈ మూడు కూడా ఎగ్గేసి వండుకుందాము. మిరియాల పొడి కూడా వేసుకుందాం, చాలా బాగుంటుంది. రాళ్ళు ఉప్పేసి వాటర్లో కాసేపు ఆకులన్నీ కూడా అలాగే పెట్టేసుకొని ఈ దుంపలు మూడు పీల్ చేసి తీసుకుందాము. ఇవి కూడా వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసి సైడ్కి తీసుకొని మళ్ళీ రాళ్ళు ఉప్పు వేసిన వాటర్ కాకుండా మళ్ళీ నార్మల్ వాటర్ తీసుకొని మళ్ళీ కడిగేసుకోవాలి. కడిగేసుకొని సన్నంగా తరిగి పెట్టుకొని మనం పోపులో ఎక్కువ అల్లం ముక్కలు, ఎల్లిగడ్డ ముక్కలు వేసుకుంటే ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది. మనకి సొత్తుకూర కోల్డ్ అవుతుందని మీకు ఏమైనా అనిపిస్తే మిరియాల పొడి కాస్త ఎక్కువగా వేసుకుంటే కోల్డ్ అనేది అవ్వదు. దీంట్లో ఎటువంటి వాటర్ మనం వేయవలసిన అవసరం లేదు, దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. చక్కగా ఉడికిపోతుంది. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, దాంట్లో నేను మెంతులు కూడా వేస్తానండి. పోపు దినుసుల్లో మెంతులు, వాము ఉంటాయి. ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి ఎల్లుల్లి రెబ్బలన్నీ కూడా వేగిన తర్వాత ఈ ముల్లంగి కూర అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టుకుంటే వాటిలో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చి మనకి త్వరగా ఉడికిపోతుంది. కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రెడీ అయిపోయిందండి. ఎగ్స్ అయితే నేను ఒక 5 తీసుకున్నాను. ఇలా ఎగ్ వేసుకొని వండి చూడండి, ఆ స్మెల్ అనేది రాదు. చాలామంది ముల్లంగి అంటే స్మెల్కే తినబుద్ధి కాదు, కానీ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా అయితే ఉంది. చూసారు కదా. మిరియాల పొడి ఒక స్పూన్ వరకు వేసాను. గరం మసాలా బాగా కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి దించేయడమే. రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టు. ఇవి కొర్రలండి. మార్నింగ్ ఒక గంట టైం అయితే నాకు ఫుల్ బిజీ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ. ఇంకా దొండకాయ క్యారెట్ వేపుడైతే ఇంకా స్టవ్ పైన ఉంది. వేడివేడిగా రాగి జావలో కూల్గా ఉండే పెరుగు తీసుకొని చిలుకుకొని వేసుకున్నాను. ఇదంతా కూడా వాటర్లో పెడితే చల్లగా అయిన తర్వాత ఆ బాటిల్లో కూడా నింపి అందరికీ లంచ్కి అయితే రెడీ చేసి పెట్టేస్తానండి. కొర్రలు ఒకరు తింటారు, రైస్ ఒకరు తింటారు. ఇక ముల్లంగి తినరు మా ఇంట్లో ఎక్కువగా, అందుకని వాళ్ళకి దొండకాయ క్యారెట్ వేపుడు ఇలా చల్లగైన తత్తు పెట్టేసి లంచ్ బ్యాగ్లో పెడితే చక్కగా తింటారు. ఆరోగ్యం కూడా.